The another session of discussion of MCQs on Indian geography. And thanks for everyone who has joined the session. So in the meantime, మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోపల నేను పీడిఎఫ్ ని అప్లోడ్ చేస్తానండి. Thanks for everyone who has joined the session. Just give me 1 second so that I will upload the PPT. ఫస్ట్ ముందు మనం PPT అనేది అప్లోడ్ చేసుకుందాం. ఓకే, సో thank you, Ishwar Kumar. Good to see you back also. So, చాలా టఫ్ టైమ్ నుంచి మన మోహన్ సార్ కి హెల్త్ బాగలేనప్పుడు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి మిగతా పనులు చేసే క్రమంలో ఐ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్. తర్వాత మళ్ళీ నాకు నేను హోమ్ క్వారంటైన్ లో ఉండి ఇదంతా చేసుకోవటం ఇట్ టుక్ రియల్లీ లాంగ్ టైం. అనుకున్న టైం కంటే మనకి కొంచెం ఎక్కువైపోయింది. ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ అందరికీ కూడా హెల్త్ బాగలేకుండా పోయింది. సో ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ టు టేక్ కేర్ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ. సో అందుకనే ఐ హావ్ టేకెన్ లిటిల్ గ్యాప్. ఐ అపాలజైజ్ ఫర్ దట్. సో ఇంకెప్పుడు అలా జరగకుండా ఈసారి హెల్త్ బాగా చూసుకొని ఇంకెప్పుడు క్లాసెస్ బ్రేక్ జరగకుండా స్టెప్స్ అన్ని తీసుకుంటానండి. ఈశ్వర్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే సో ఒకసారి అన్అకాడమీ గురించి అందరికి తెలియజేద్దాం. ఇంకెవరైనా సరే, ఈజ్ ఎనీవన్ అటెండింగ్ మై క్లాస్ ఫర్ ద ఫస్ట్ టైం? నో నో నో, అందరూ ఆల్రెడీ ఉన్న వాళ్ళే అనిపిస్తుంది. సో ఎనీవేస్, ఎవరైనా సరే ఆఫ్లైన్ లో క్లాస్ చూసేటప్పుడు ఒకసారి వాళ్ళకు అన్అకాడమీ ప్లాట్ఫామ్ గురించి తెలియజేద్దాము. ఓకే, సో అన్అకాడమీలో మనకి చాలా కేటగిరీస్, వీటిని మనం కేటగిరీస్ అని చెప్పేసి అంటాం. ఇలాగా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో వి బిలాంగ్ టు, మనం దీంట్లో మనం ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి కేటగిరీకి సంబంధించిన వాళ్ళం. దీంట్లో ఎన్ని కోర్సులు అయితే ఉన్నాయో, సో ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో, ఐ మీన్ ఎన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి కోర్సెస్ మనకి ఉన్నాయి అన్అకాడమీలో. వాటన్నిటిని కూడా మీరు ఈ ప్లాట్ఫామ్ లో మీరు చూడొచ్చు. అయితే ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ద టాప్ ఎడ్యుకేటర్స్. శైలజ రెడ్డి, దట్ ఈస్ మై నేమ్. మోహన్ బెనర్జీ రెడ్డి గారు, బాలాజీ చిరపోయిన, సతీష్ కుమార్ పెండ్యాల, బుర్గుపల్లి మీనా, వెంకట లక్ష్మీనారాయణ కుర్మల, ప్రభాకర్ చౌటి, దుంపల్ మల్లేశ్వరి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మెత్రి దత్తు, వెంకటేష్ పాల్మంచుల, యాకల్ మణికంఠ సూర్య యాదవ్, నరసింహారెడ్డి, ఆనంద్ కుమార్, విఎంఆర్, బాలకృష్ణ, రాంబాబు, శివప్రసాద్, ఎం కృష్ణ, రాపోలు శ్రీనివాసులు, అండ్ శ్రవణ్ కుమార్ పన్నాల. నెక్స్ట్ మనకి మొహమ్మద్ అక్బర్, కేదల్ ప్రదీప్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ ఐజక్, సురేష్ బాబు, దివిల అమరేంద్ర రాజు, మెత్రి శ్రీనివాస్, వినయ్ కుమార్, సురేష్ కుమార్, పిల్ల రమి రామలక్ష్మి, వెంకట రమణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కాకల శ్రీహరి. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్. సో చాలా మంది కొత్తగా కూడా జాయిన్ అయ్యారు. దే ఆర్ 28+ ఎడ్యుకేటర్స్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. అండ్ దిస్ ఇస్ మీ ఏ శైలజ. ఐ టీచ్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. సో మీకు అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఆంధ్ర హిస్టరీ, ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆంధ్ర హిస్టరీ, అంటే మనం ఆంధ్రుల యొక్క చరిత్ర ఒక పార్ట్ లోనేమో కుతుబ్ షాహీల వరకు చదువుకుంటాం. అలాగే అక్టోబర్ నెలలో మీకు ఇంకొక హిస్టరీ సెషన్ తీసుకుంటున్నాను, ఆంధ్ర హిస్టరీ సెషన్. దాంట్లో మనం ఏం చేద్దాము అంటే ఐరోపా రాక నుంచి మనం ఆంధ్రుల యొక్క చరిత్రను చదువుకుందాం. అలా మీకు ఏమవుతుంది అంటే విత్ ఇన్ 2 months మీకు 2 నెలల్లో 2 నెలలు అంటే 60 రోజుల్లో మీకు మొత్తం ఆంధ్ర చరిత్ర మీద మీకు కంప్లీట్ అవగాహన అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే
నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ అన్‌అకాడమీ. అన్‌అకాడమీ యొక్క కీ ఫీచర్స్ అన్ని కోర్సులు మీరు ఎవరైనా ఒక్క రెఫరల్ కోడ్‌తో జాయిన్ అయినా మీరందరి కోర్సులను మీరు వినొచ్చు. మీకు ఫ్రీ స్పెషల్ క్లాసెస్ స్ట్రక్చర్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత ఏంటి అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎడ్యుకేటర్స్ సుమారుగా 5 కంటే ఎక్కువ ఏళ్ల ఆహ్, ఎక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు వినొచ్చు. ఇంటరాక్టివ్ పోల్స్ ఉంటాయి. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. డీటెయిల్డ్ ఎంసీక్యూ టెస్ట్ సీరీస్ ఉంటుంది. పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఇంకా ఈ సందర్భంగా అయితే ఇంట్లో నుంచి చదువుకోవటం నెక్స్ట్ 2 ఏళ్ల వరకు చాలా చాలా ఉత్తమం. తర్వాత ఈఎంఐ పద్ధతుల్లో మీరు పే చేయొచ్చు. కోవిడ్-19 అనేది వ్యాధి తొందరగా తగ్గుతుంది అంటే మీరు మీకు మిగతా మెడికల్ కాంప్లికేషన్స్ లేకుండా, తర్వాత మీరు తీసుకునే డైట్, మీరు తీసుకునే హోమ్ క్వారంటైన్ స్టెప్స్ దీని ద్వారా తగ్గే అవకాశం ఉంది కానీ, రికవరీ రేట్ డాక్టర్స్‌కి మీరు పెంచి పోషిస్తారనమాట ఈ టైంలో. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టెస్ట్ ప్రతి దానికి టెస్ట్‌లు. మాకైతే నియర్లీ 2.5 లాక్స్ ఓకే. అండ్ ఎక్స్‌ట్రాగా ఇంకొక 25,000 మిగతా స్టెప్స్ తీసుకోవటానికి నియర్లీ 3 లాక్స్ ఖర్చయింది. ఓకే. మనం యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఒక చిన్న ఇది వల్ల మనకి ఏమవుతుంది అంటే సోకే ప్రమాదం ఉంటుంది. సో, అందుకనే ప్లీజ్ స్టే ఎట్ హోమ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. Allu Sirish, after long time back to okay, it's long time. After a long time, I am also getting interacted with all the students. Thanks for all the love, guys. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. సో మళ్ళీ చెప్తున్నాను నాకు హెల్త్ బాగలేకపోవటం కారణంగా ఇంట్లో వరుస పెట్టి ఫస్ట్ మోహన్ సార్ తర్వాత ఇంట్లో మిగతా ప్రజలు, ఆ తర్వాత నాకు ఆల్ ద పీపుల్ మా అందరికి హెల్త్ బాగలేకపోవటం. ఐ వాస్ ద ఓన్లీ వన్ టు టేక్ కేర్ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ. సో అందుకనే ఐ కుడ్న't టేక్ ద క్లాసెస్ అండి. ఐ అపాలజైజ్ ఫర్ థట్. ఈసారి నుంచి రెగ్యులర్‌గా మీకు క్లాసెస్ తీసుకోవటానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను. హెల్త్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ డూయింగ్ గుడ్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో, మనం ఫీచర్స్ కనుక చూసుకుంటే ఇంటి నుంచి ఈ టైంలో చదువుకోవటం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ టైమే కాదు, మీకు ఎప్పుడైనా సరే ఇంటి నుంచే మీకు విద్య అనేది వస్తుంది. అన్నెసెసరీ వేరే ఊర్లకెళ్ళి హాస్టల్‌ని తర్వాత మిగతా వాటిని పెంచి పోషించే కంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఐ యామ్ టెల్లింగ్ యూ. ఓకే. టాప్ ఎడ్యుకేటర్స్ ఇన్ ఇండియా మనకి చెప్తారు. అన్‌లిమిటెడ్ యాక్సెస్ అన్ని కోర్సెస్‌ని మీరు వినొచ్చు. తర్వాత సిలబస్ మొత్తం కవర్ జరుగుతుంది. డౌట్ క్లియరింగ్ సెషన్ ఆన్ ద స్పాట్ మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది. టెస్ట్ సీరీస్ అనేది ఉంటుంది. మెంటర్‌షిప్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే పీడీఎఫ్ అసలు మీరు బయట ఎక్కడ లేని ఫీచర్ మీకిక్కడ దొరుకుతుంది. ఓకే. యాహ్! ఐ విల్ టేక్ కేర్ అండి. నో ప్రాబ్లమ్ మ్యామ్. మీ హెల్త్ ఈస్ ఇంపార్టెంట్. థాంక్ యూ వెరీ మచ్ నాగమణి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ డూయింగ్ శంకర్ రెడ్డి మా ప్రకాశం జిల్లా అబ్బాయే. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకోటి ఫ్రీ డైలీ మీకు T20 8:00కి మీకు ఎవ్రీ డే మీకేమవుతుంది అంటే జరుగుతుంది. దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ 8:30కి మీకు జరుగుతుంది. దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు 8:30కి మీకు అందజేయబడుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే ఎందుకంటే మనం అక్టోబర్‌లో 2 కోర్సులు స్టార్ట్ చేస్తున్నాము. ఒక కోర్స్ వచ్చేసి ద ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ ఆంధ్ర రిలేటెడ్ స్టార్ట్ చేసుకుంటాము. ఇంకొకటి మోడర్న్ ఆంధ్ర హిస్టరీ. ఈ 2 కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ మై రెఫరల్ కోడ్ శైలజ లైఫ్. ఓకే. గో ఫర్ 12 మంత్స్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీ ఇంట్లో అన్నయ్య, తమ్ముళ్ళున్నా ఇంకా ఫర్దర్‌గా అన్ని ఎగ్జామ్స్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నా అప్పుడు 24 మంత్స్. మిగతాయంతా మీకసలు అవసరము దట్ ఈస్ దే విల్ నాట్ జస్టిఫై ఓకే. మిగతావి. ఓకే. 7,700 ఈ 7,700 కూడా మీరు కట్టక్కర్లేదు. మీకు దాంట్లో 10% డిస్కౌంట్ ఒస్తుంది. ఓకే. ఆహ్, ది సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలని డౌటొస్తే ఇక్కడ మీకు గెట్ సబ్స్క్రిప్షన్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. 12 మంత్స్ ఆప్షన్ తీసుకోండి. మస్ట్ అండ్ షుడ్‌గా ఎవరో రెఫరల్ కోడ్ నాదే కాదు మీకిష్టం వచ్చిన ఎవ్వరైనా ఒక రెఫరల్ కోడ్. అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి. ఓకే. 6,930 రూపీస్ మాత్రమే మీరు పే చేయాల్సొస్తది. అండ్ అలాగే మీరిలా స్పెషల్ క్లాస్ విన్నందుకు మీకు క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్‌ని కూడా అప్లై చేసుకుంటే మీకింకా డబ్బులు తక్కువైపోతాయి. ఓకేనా అండి? డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి మీరు పే చేసుకోవచ్చు. ఈ బ్యాంక్స్ అన్నీ మీకు డెబిట్ అండ్ క్రెడిట్‌ని మీకు ఆఫర్ చేస్తున్నాయి. దాంట్లో మీరు ఎన్ని నెలల్లో మీరు డబ్బులు కట్టగలమో చూసుకొని, దానికి అనుగుణంగా మీరు ఏం చేయాలి అంటే ఆ ఆప్షన్‌ని మీరు ఎంచుకోండి. ఓకే. సో, ఇలాగ మీకు అన్‌అకాడమీ సబ్స్క్రిప్షన్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా డౌట్స్ వస్తే
అన్అకాడమీలోనే మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు. ఓకే. ఐఎమ్ నాట్ చార్జింగ్ ఎనీ ఆఫ్ యువర్ క్రెడిట్స్. యూ కెన్ టెక్స్ట్ మీ డైరెక్ట్లీ. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ క్వెరీస్. ఓకే. And Balakrishna police officer, very nice. IAF Sai Swarup, Dr. J Shiva M Venkana Rohit. Thanks for everyone who has joined the session. Prashant Chilkalpuri, Prakasam district. Ishwar Kumar, me kuda ma Prakasam jilla abbayi andi. Okay, thanks for joining the session, Ishwar Kumar. Okay, and all the other people. Okay, so very nice. వెరీ నైస్. అంటే మిగతా వాళ్ళు అంటే మిగతా జిల్లాల వాళ్ళు యు ఆర్ ఆల్సో ఫ్రమ్ ఒంగోల్. వెరీ వెరీ నైస్. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఒంగోల్. మీది ఒంగోలే, మాది ఒంగోలే. ఒకరోజు మనం వి విల్ రిజాయిస్ ఆన్ దిస్ నేమ్. యు ఆర్ ఆల్సో ఫ్రమ్ ఒంగోల్. ఓ మై గాడ్, అన్అకాడమీలో మన ఒంగోల్ వాళ్ళు ఎక్కువ. యు ఆర్ ఫ్రమ్ మార్కాపురం. వెరీ నైస్ గైస్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యు ఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇండియా. ఓకే, వెరీ నైస్ అండి. So nice, Markapuram and Podili, all of you people, thank you very much for all the love. Nice. Shall we continue the session then? Shall we continue the session? So మా ఒంగోల్, మా ప్రకాశం, మా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, మిగతా హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళందరూ ఒకసారి అలా చేస్తే ఐ విల్ కంటిన్యూ ద సెషన్ టుడే. MCQs on Indian geography, very very important. This session is extremely important for UPSC, Group 2, Group 1, and all the other examinations, even with respect to SSC and all the other examinations, where Indian geography is one of the important component. Okay, Indian geography అనేది మీకు సిలబస్ లో ఉంది అంటే ఈ సెషన్ మీకు పక్కా చాలా యూజ్ అవుతుంది. సో ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ప్రాపర్లీ. ఓకే, the first question of the day. The Indian subcontinent was originally part of huge mass. సో మన ఇండియన్ సబ్ కాంటినెంట్, సో ఇండియా అనేది మనకి ఇలా ఉంది కదా, ఈ పార్ట్ అనేది ఒరిజినల్ గా యాక్చువల్లీ భూమిలో చూసుకుంటే ఏ ప్లేట్ కి సంబంధించింది? పసిఫిక్ రిమ్ కి సంబంధించిందా, లేకపోతే సబ్ సహారన్, లేకపోతే యురేషియన్ ప్లేట్, లేదా గోండ్వానా ల్యాండ్? ఓకే, వీటిల్లో మనకి ఇండియా సబ్ కాంటినెంట్, ఇండియా యొక్క ఉపఖండం అనేది కింద పేర్కొనబడిన వాటిల్లో దేనికి సంబంధించినది? సో మీ ఆప్షన్స్ వచ్చేసి పసిఫిక్ రిమ్, పసిఫిక్ ఓషన్ కి సంబంధించిన రిమ్, లేకపోతే సబ్ సహారన్, సో మనకి ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగానికి సంబంధించిన ఈ ప్లేట్ నుంచి వచ్చిన ఒక ముక్క, లేకపోతే మనకి ఐరోపా ఖండం నుంచి వచ్చిన ఒక ముక్క, లేకపోతే గోండ్వానా ల్యాండ్ నుంచి వచ్చిన ఒక ముక్క. సో షల్ ఐ స్టార్ట్ ద పోల్ దెన్? సో ఐఎమ్ స్టార్టింగ్ ద పోల్. Come and answer this question. So Nagmani, Babu, Jaykumar, Ram Babu, Dr. G, Allu Suresh, Anrit Gummidi, and Divya Chadulvada. Anirudh, I have spoken to your sister today. Okay, and other people. So very nice. 81% మనకి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. సాయి చంద్, దిష్నంత్ పత్తూరు, ఇవంతా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ లో నుంచి తీసుకున్న కొన్ని క్వశ్చన్స్. మీకు ప్రీవియస్ యూపీఎస్సి, ఏపీఎస్సి, ఎస్ఎస్సి ఇలాంటి అన్ని ఎగ్జామ్స్ నుంచి తీసుకున్నవే. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టాప్ లర్నర్స్. ఐఏఎఫ్ సాయి స్వరూప్ and Ishwar Kumar, Muhammad Ali. These people has retained the top 3 positions. Chiru Balu, Baby, Nagmani, Babu, Jaykumar, Rani Babu Ipili, Dr. G. ఓకే, సో ఎవరైనా పోల్లో ఆన్సర్ చేయకపోతే మీరు ఏ మాత్రం కూడా బాధపడద్దు, ఎందుకంటే ఇది మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే మీరు రిఫ్రెష్ చేసుకునే దాని మీద డిపెండ్ అవుతుంది. కొంచెం ఆలోచించి కూడా పెట్టొచ్చు. మీరు లీడర్ బోర్డ్ లో లేరంటే అంటే మేము మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నామని మాత్రం కాదు. ఆన్సర్ తెలియటమే మనకి ఇంపార్టెంట్. ఇస్ దట్ ఓకే? The correct answer is for this question, it is the Gondwana land. The correct answer for this question, it is the Gondwana land. ఇది ఇండియన్ యొక్క సబ్ కాంటినెంట్. సో భారతదేశం కనుక మనం చూసుకుంటే వెరీ బ్యూటిఫుల్లీ మన భారతదేశానికి మనకి ఏంటి, భారతదేశం అనేది ద్వీప కల్పం అనేది మనకి తెలుసు. ఇట్ ఈస్ యాక్చువల్లీ పెనిన్సులా. దీంట్లో మనం చూసుకుంటే ఇండియా అనేది సుమారుగా కొంచెం మనకి ఎగ్జాక్ట్లీ ఇలా ఉండదు, బట్ డ్రాయింగ్ మంచిగా రాదు కాబట్టి సో ఐఎమ్ యాక్చువల్లీ డ్రాయింగ్ అస్యూమ్ దిస్ టు బి ఇండియా. ఇది ఇండియా లాగా ప్లీజ్ అనుకోండి. సో మనకి ఇది కనుక చూస్తే దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అంగారా ల్యాండ్. ఇది మనకి అంగారా ల్యాండ్ అండ్ దీన్ని మనం గోండ్వానా ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ కాల్డ్ as గోండ్వానా ల్యాండ్. ఓకే, ఈ అంగారా ల్యాండ్ అనేది మనకి యురేషియన్ ప్లేట్ కి సంబంధించింది. ఇది ఇండో యురేషియన్ ప్లేట్.
ఓకే. కేవలం యురేషియన్ ప్లేట్ కాదు. ఇండో యురేషియా. అంటే ఇప్పుడు యురేషియా అంటే ఏంటి? యూరప్ ఏషియా. ఓకే. ఈ 2 ఖండాల్ని కలిపితే మనం యురేషియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకే. దీంట్లో భాగమే ఈ ప్లేట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే ఈ ద్వీపకల్పం ఉందో, ఇది మనకేంటంటే గోండ్వానా ప్లేట్. ఇది మనకి ఎక్కడ ఆస్ట్రేలియా ప్లేట్ నుంచి వచ్చింది. ఇది ఆస్ట్రేలియా ప్లేట్ నుంచి విడిపోయి ఇదేమైందంటే ఉత్తర దిక్కున సో, మనకి ఒకప్పుడు భూమి అనేది ఇలా ఉంటే, ఇది భూమధ్య రేఖ అని అనుకుంటే, మనకి భారతదేశం యొక్క ద్వీపకల్పము ఇక్కడ ఉండేదన్నమాట. దక్షిణాన ఉండేది. దక్షిణాన ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఇప్పుడు మీకు ఏదైతే ఆస్ట్రేలియా ఖండం అనేది ఉందో, ఆస్ట్రేలియా ఖండం నుంచి విడిపోయి ఉత్తర దిక్కున పయనించి ఫైనల్లీ ఏమైంది అంటే ఇప్పుడు ఈ యురేషియా ప్లేట్‌కి వెళ్లి అతుక్కుపోయింది. ఇది యురేషియా ప్లేట్‌కి అతుకిందన్నమాట. ఇది కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం మనకిది జరిగింది. సో, ఇది మనకి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద గోండ్వానా. ఒకవేళ మీకు ఆప్షన్స్‌లో అంగారా ఇస్తే కూడా కరెక్టే. అంగారా ఈస్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే భారతదేశం యొక్క ఉత్తర భాగం ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అంగారా ల్యాండ్. ఓకే. సో, ఇండియన్ సబ్ కాంటినెంట్ మనకి గోండ్వానా ల్యాండ్‌కి సంబంధించినది. గోండ్వానా ల్యాండ్ కనుక మనం చూసుకుంటే వాట్ డు యూ మీన్ బై పాంజియా? ఇక్కడ మనకి ఎక్స్‌ప్లనేషన్‌లో పాంజియా అంటే ఏంటి? పాన్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్ పాన్ అంటే హోల్ అని దానర్థం. వాటర్ కాదమ్మా. పాన్ అంటే ఏంటి? పాన్ ఇండియా అంటాం. ఇప్పుడు క్రికెట్ అనేది పాన్ ఇండియా అందరికి ఇష్టమైన ఒక స్పోర్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? మొత్తం అందరికి అని అర్థం. ఓకే. పాన్ అంటే మొత్తం, జియా అంటే భూమి అని అర్థం. అంటే ఎర్త్ అని అర్థం. అంటే మొత్తం ఎర్త్ అని దాని యొక్క అర్థం. పాంథలీసా, పాంథలీసా అంటే ఏంటి? ఇక్కడ మనకి పాంథలీసా అనేది అంటే వన్స్ అగైన్ మొత్తం పాంథలీసా అంటే అది ఓషన్ అని అర్థం. ఒకప్పుడు మనం ఏం బిలీవ్ చేస్తున్నామంటే, ఒకప్పుడు భూమిలో ఉన్న ల్యాండ్ అంతా ఏదైతే నేల భాగం ఉందో, అదంతా ఒకే దగ్గర ఉందంట. నేలంతా ఒక దగ్గరే ఉందంట. దీని చుట్టుపక్కల నీళ్ళనేవి ఉన్నాయి. ఒక పెద్ద మహాసముద్రం, ఒక పెద్ద ఖండం అనేది ఉంది. ఇప్పుడు దీంట్లో ఏమైంది? పగుళ్ళొచ్చాయి. దీంట్లో మనకి ఎర్త్‌క్వేక్స్. ఓకే. ఇక్కడ మనకి ఎర్త్‌క్వేక్స్. ఎర్త్‌క్వేక్స్ అంటే ఏంటి? మనకి భూకంపనాలొచ్చి, తర్వాత మనకి అగ్నిపర్వతాలు బద్దలయ్యి, ఏమైంది అంటే మనకి ల్యాండ్ అనేది డివైడ్ అయిపోయింది. దాంట్లో డివైడ్ అయినప్పుడు మనకి భారతదేశం యొక్క ద్వీపకల్పం ఏదైతే ఉందో, అదేమైంది మనకి దక్షిణ భాగానికి వెళ్ళిపోయింది. దక్షిణ భాగానికి వెళ్ళిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రకంపనలు టెక్టానిక్ మూవ్‌మెంట్స్ అంటాం. దాన్ని మనం టెక్టానిక్ మూవ్‌మెంట్స్. వాట్ డు యూ మీన్ బై టెక్టానిక్ మూవ్‌మెంట్స్? టెక్టానిక్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. భూమి అనేది మనకి పొరలు పొరలుగా ఏర్పడింది. ఎలా ఏర్పడింది అందరూ చెప్పండి? లేయర్స్‌గా. సో, దేర్ ఆర్ డిఫరెంట్ లేయర్స్. మీరు కూడా చూసుంటారు. మీరెప్పుడైనా హెవీ కన్‌స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు బేస్‌మెంట్ తవ్వటానికి తీస్తా ఉంటారు. మీకక్కడ కనిపించాయా? ఒక లేయర్‌లో రెడ్ కలర్, ఒక లేయర్‌లో యెల్లో కలర్, ఆ తర్వాత వైట్ కలర్, గ్రే లేయర్. ఓకే. అలా లేయర్స్‌గా. ఈ లేయర్‌లో ఎప్పుడైతే మనకి మనకి స్టెబిలిటీ అనేది ఉండదో, అప్పుడు కూడా మనకి ఎర్త్‌క్వేక్స్ అనేవి వస్తాయన్నమాట. ఇట్లాగా టెక్టానిక్ మూవ్‌మెంట్స్ ఇలా జరగటం ద్వారా మనకి ఈ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో ద్వీపకల్పం, ఈ పెనిన్సులా ఇండియా ఉత్తర భాగాన పయనించి యురేషియా ప్లేట్‌కి ఎళ్లి జాయిన్ అయింది. ఓకేనా? సో, ఇది గోండ్వానా. దీనికి పేరెందుకొచ్చింది గోండ్వానా అనేది? గోండ్స్ అనేవాళ్ళు ఒక తెగ, ప్రాచీనమైన తెగ. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైబ్ అన్నమాట. వాళ్ళని సత్కరిస్తూ మనకేమని పేరు పెట్టారంటే జియాలజిస్ట్ ఈ భూగర్భ శాస్త్రవేత్తలు గోండ్వానా అని పెట్టారు. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్? ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మల్లిక్. హౌ ఆర్ యూ మల్లిక్? ఓకే. థాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్. కావ్య, లేయర్స్ కరెక్ట్ మా. దిష్ణన్ పత్తూరు కరెక్ట్. ఎర్త్ కరెక్ట్. అవునండి. ఒక్క నిమిషం. ఇంకేమన్నా కామెంట్స్ నేను మిస్ అయిపోయినట్టున్నాను. Sometimes these things won't work. Did I missed any comments? ఇంకేమైనా డౌట్స్ ఎవరైనా అడిగారా? For some reason I am not able to scroll up. I am fine ma'am. How is your health? By the grace of God, by the grace of Almighty God, I am doing good ma. వాటర్ నేను చెప్పాను కదండీ మీకు ఏ పేరు పెడతారో ఓకే.
Ma'am, after long time, it's very nice to see you. How are you and your family? And by the grace of God, I'm doing good, Saijan. మీ అందరి ప్రేయర్స్, మీ అందరి ఇది వల్ల మళ్ళీ మేము ఇంట్లో అందరం మళ్ళీ బాగా అయ్యాము. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా అండి. గోండ్వానా ల్యాండ్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది? గోండ్వానా అంటే ఏంటి? అంగారా ల్యాండ్ అంటే ఏంటి? అంగారా ల్యాండ్ ఏ ప్లేట్ కి సంబంధించింది? యురేషియా ప్లేట్ కి. గోండ్వానా ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ కి సంబంధించింది. ఓకే. సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద మెటామార్ఫిక్ రాక్? రూపాంతరం చెందిన కింద పేర్కొనబడిన వాటిల్లో రూపాంతరం చెందిన రాయి ఏది కాదు? వీటిలో రూపాంతరం చెందని రాయి ఏది కాదు? సో జెనిసిస్ కాదు, ఇది నీస్. దీని పేరు నీస్, కాంగ్లోమెరేట్, క్వార్జైట్, సిస్ట్. సో దీంట్లో ఏది రూపాంతరం చెందని రాయి? రూపాంతరం చెందని రాయి కింద పేర్కొనబడిన వాటిల్లో రూపాంతరం చెందని రాయి ఏంటి? నీసా, కాంగ్లోమెరేటా, క్వార్జైటా, సిస్టా? ఓకే. సో ఐ విల్ స్టార్ట్ ద పోల్. Try to answer this poll. Try to answer this poll. Divya, Amardeep, Sai Swarup, Kavya, Ram Babu, Chandana, ప్రశాంత్, నాగమణి, నందిని, ఎవరో పేర్లు కొన్ని మిస్ అయిపోయాయండి. చాలా తొందరగా స్క్రోల్ అయిపోయింది. ఐ ఆమ్ సో సారీ, ఐ అపాలజైజ్. ఒకవేళ నేను మీ పేర్లు కనుక తీసుకోలేకపోతే నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు మాత్రం కాదు. ప్లీజ్ అది ఒకటి అర్థం చేసుకోండి. ఓకే. So, these are all the overall learners. Overall leaderboard position: IAF Sai Swarup, Baby, Ram Babu, Nagmani, Divya, Ishwari, Muhammad Ali, Chiru, Amardeep and Balu. Congratulations to all the people. Congratulations. Okay, the answer for this question, it is a conglomerate. సో ఈ రాయి మీకు ఇలా కనిపిస్తుంది, కాంగ్లోమిరేట్. మామూలుగా కనిపించే రాయి, భూమి మీద సహజంగా కనిపిస్తూ ఉంటాయి. నీస్ కూడా మనకి ఇది యాక్చువల్లీ రాయిలన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఒకటి సెడిమెంటరీ, ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇగ్నియస్ రాక్స్ ని మనం ఏమంటాం? ఇవి మనకి ప్రైమరీ రాక్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ప్రైమరీ రాక్ అని చెప్పేసి అంటాం. ప్రైమరీ రాక్ అంటే ఏంటి? భూగర్భం నుంచి ఫస్ట్ ఈ లేయరే మనకి కనిపిస్తుంది. మీరు కొండల్ని కనుక వెళ్ళి తవ్వితే దాని ఫస్ట్ బేస్ ఏంటి? ఇగ్నియస్ రాక్స్ అన్నమాట. అది ఇగ్నియస్ రాక్స్. ఆ తర్వాత దీని మీద కొన్ని రాళ్ళు వచ్చిన తర్వాత మనకి గాలి, వర్షము, నీళ్లు, వీటి ప్రభావం ద్వారా ఈ ఇగ్నియస్ రాక్స్ తర్వాత సెడిమెంటరీ రాక్స్ అయిపోవచ్చు. అంటే మనకి సెడిమెంట్స్ కింద బినీత్ లేయర్, తర్వాత అది మనకి రూపాంతరం చెందిన రాయి అవ్వచ్చు. నీస్ ఒకప్పుడు మనకి సెడిమెంటరీ, తర్వాత మనకి మెటామార్ఫిక్, కాంగ్లోమిరేట్ మనకి మెటామార్ఫిక్ ప్రస్తుతం, క్వాజైట్ మనకి ఫస్ట్ అది ఇగ్నియస్ రాక్ గా ఉండి ఆ తర్వాత మెటామార్ఫిక్ రాక్ అయింది. సిస్ట్ మనకి ఇగ్నియస్ గా ఉండి మెటామార్ఫిక్ రాక్ గా మనకి రూపాంతరం చెందింది. సో కాంగ్లోమిరేట్ ఈజ్ నాట్ ద మెటామార్ఫిక్. ఇది మనకి రూపాంతరం చెందని రాయి కాదు. ఎందుకంటే దీంట్లో మనకి ఇండివిజువల్ ఫ్రాగ్మెంట్స్ ఉండవు. అంటే మనకి సపరేట్ గా విడిపోయినట్టు మనకి రాయిల్లో మనకి పొడి చేస్తే మీకు చిన్న చిన్న కనిపిస్తాయి కదా, అలా ఇండివిజువల్ గా ఉండవు అన్నమాట. మనకి ఫైన్ గ్రెయిన్ గ్రాన్యూల్స్ మనకి ఉంటాయి. ఇవన్నీ కూడా ముందే సిమెంటెడ్ అన్ని కలిసి ఉండటం ద్వారా మనకి ఇది మనకి సెడిమెంటరీ రాక్ అవుతుంది, కానీ మెటామార్ఫిక్ రాక్ మాత్రం అవదు. సో ఈ రాయిలన్నీ కూడా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అంటే ప్రస్తుత కాలంలో ఇది మనకి సెడిమెంటరీ రాక్ అవ్వచ్చు. తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగి, లేదా మళ్ళీ నీటి ప్రవాహం పెరిగి, లేకపోతే మనకి పీడనం పెరిగి అంటే ప్రెషర్ పెరిగినా మళ్ళీ ఇవి రూపాంతరం చెందుతాయి. ఓకే. సో ఆల్ ద రాక్స్ ఇవన్నీ ఒక సైకిల్. ఇగ్నియస్ నుంచి సెడిమెంటరీ నుంచి మెటామార్ఫిక్ అవ్వచ్చు. ఇట్లాగా మనకి మారుతూ ఉంటాయి అన్నమాట. Okay, did everyone understood this point? Did everyone understood this point, guys? Okay, so let us move on. Consider the following pairs. కింద పేర్కొన్న pairs ని కరెక్ట్ గా పరిశీలించండి. నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. ఈ నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఇది మనకి గారో హిల్స్ లో, ఇది గారో కొండల్లో ఉందా? లోక్తక్ లేక్ అనేది లూషాయ్ కొండల్లో ఉందా? నమ్దఫా నేషనల్ పార్క్ అనేది జైన్షియా హిల్స్ లో ఉందా? దీంట్లో ఏది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి ఉంది? ఏది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయింది? ఒకటి మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి ఉంది. 2, 3 మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి ఉన్నాయి. 1, 2, 3 కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అసలు ఏది కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి లేదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అది మనకి గారో హిల్స్ లో ఉందా? లోక్తెక్ లూషాయ్ హిల్స్ లో ఉందా? నమ్దఫా జైన్షియా. సో శంకర్, భార్గవి,
Anirudh, Narayana, Prashant, Malik, Yogeshwar Reddy. Very good job. Very good job. So Shrikant, so how is everything at home? Malik, is everything set right, Andy? Okay. So these are all the overall leaderboard positions. We have IAS, Sai Swarup, Baby, Ram Babu, Nagmani, Divya, Anirudh, Prashant, Shankar, Ishwar, and Muhammad Ali. Congratulations to everyone. Congratulations to everyone. The answer for this question, it is the only Nokrek Biosphere Reserve. Nokrek Biosphere Reserve మనకి గారో హిల్స్ లో ఉంది. లోక్తక్ లేక్ అది మనకి బైరల్ రేంజ్ లో ఉంది. ఈ కొండల్లో మనకి లోక్తక్ లేక్ అనేది ఉంది. ఇది మణిపూర్ స్టేట్ లో ఉంది. నమ్దఫా నేషనల్ పార్క్ మనకి తఫ్లా హిల్స్ లో ఉంది. సో మీకు కనుక చూసుకుంటే సో ఇక్కడ మీరు ఈ పిక్చర్ ని కొంచెం అందరూ బాగా పరిశీలించాలి. అందరికి బాగా కనిపిస్తుందా అండి? ఇస్ ఇట్ విజిబుల్ టు ఎవ్రీవన్? ఓకే. సో మనకి దాఫ్లా హిల్స్ లో నామ్దఫా నేషనల్ పార్క్. సో ఇది మనకి ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద దాఫ్లా హిల్స్. అంటే ఇది మనకి ఏ రాష్ట్రంలో ఉంది? మీకు ఈ రాష్ట్రాలు గూడా అడుగుతారు. అంటే ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. దిస్ ఈస్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే. సో నెక్స్ట్ మనం ఏమని చెప్పుకున్నాం? నోక్రెక్ బయోస్ఫియర్ గారో హిల్స్ లో ఉంది. గారో హిల్స్ లో ఉంది అని చెప్పేసి అన్నాం. మీకు తెలుసు కదా! గారో, కాశీ, జైన్షియా ఈ 3 హిల్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి? గారో, కాశీ, జైన్షియా. సో మనకి మేఘాలయలో మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో సో దిస్ ఇస్ ద గారో హిల్స్. ఇక్కడ మనకి గారో హిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి లోక్తక్ లేక్ మణిపూర్ బైరల్ రేంజ్ లో ఉంటుంది. సో ఈ పిక్చర్ కొంచెం ఎలాబరేట్ గా లేదు. దీన్ని ఎలాబరేట్ గా పెట్టి నేను తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. ఓకే. ఓకే. గుడ్ టు హియర్ మల్లిక్. ఐ విల్ ప్రే ఫర్ యువర్ హెల్త్ ఆల్సో. ఓకే. ఓకే. సో, చాలా పెద్ద ప్రాబ్లమ్ మల్లిక్ గారు పాపం ఫేస్ చేస్తున్నారు. లెట్స్ రిమెంబర్ మల్లిక్ ఇన్ అవర్ ప్రేయర్స్. హి రీసెంట్‌లీ లాస్ట్ హిస్ ఫాదర్. వి ఆర్ వెరీ సారీ ఫర్ థాట్. తర్వాత పాపం దే హావ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్ ఆల్సో. మల్లిక్ ఎవ్రీథింగ్ ఓకే. ప్రతి ఒక్కటి యూ విల్ పాస్ త్రూ దిస్ టైమ్ ఆల్సో. యూ విల్ డెఫినైట్‌లీ ఓవర్‌కమ్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ట్రస్ట్ మీ. ఓకే. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. హెల్త్ మీద కేర్ తీసుకోండి. ఏది కూడా మనకి మించినది కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ఓకేనామ్మా? రిపీటెడ్ వాయిస్ వస్తుందా? ఇస్ ఇట్ ద సేమ్ కేస్ విత్ ఎవ్రీవన్? ఓకే. ఓకే. ఐ విల్ రిఫ్రెష్ ద పేజ్. ఐ విల్ రిఫ్రెష్ ద పేజ్ గైస్. ఐ విల్ ట్రై టు రిఫ్రెష్. Okay, I have refreshed the page. Fourth question చూసుకుందాం. Consider the following. Electromagnetic radiation. So, electromagnetic radiation, geothermal energy, gravitational force, plate movements, rotation of earth, revolution of earth. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఇవి ఒక కాంతులు అంటే ఎలక్ట్రిసిటీ అలాగే అయస్కాంతం శక్తి ఈ 2 కూడా ఉన్న రేడియేషన్. తర్వాత మనకి జియోథర్మల్ అంటే మనకి ఏంటి అంటే వేడి ప్లస్ భూమి నుంచి వచ్చేది ఆకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ప్లేట్ మూవ్‌మెంట్స్ అంటే భూమి పొరలు యొక్క కదలిక. తర్వాత భూమి యొక్క సూర్యుని చుట్టూ తిరగటం, తనలో పాటు తను తిరగటం. విచ్ ఆర్ ద అబోవ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ డైనమిక్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. భూమి మీద జరుగుతున్న పరిణామాలకి కారణం పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది రీజన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీ ఆప్షన్స్ 1, 2, 3, 4 మాత్రమే కరెక్ట్. 1, 3, 5, 6 మాత్రమే కరెక్ట్. 2, 4, 5, 6 మాత్రమే కరెక్ట్. అన్నీ కరెక్టే. ఆల్ ద ఆప్షన్స్ అబోవ్ ఆర్ కరెక్ట్. Did everyone understood this point? సో భూమి మీద జరుగుతున్న పరిణామాలకి కారణము ఏంటిది? ఓకే. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్సా? అంటే ఎలక్ట్రిసిటీ అలాగే అయస్కాంతం శక్తి 2 ఉండటం కారణంగా లేకపోతే జియోథర్మల్ ఎనర్జీ. సో వాట్ యూ కాల్ జియోథర్మల్ ఎనర్జీ ఇన్ తెలుగు? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఆకర్షణ శక్తి. భూమి యొక్క ఆకర్షణ శక్తి. తర్వాత ప్లేట్ మూవ్‌మెంట్స్ భూమి యొక్క పొరల యొక్క కదలిక కారణంగా భూమి కదలడం కారణంగా, భూమి తనలో తాను కదలటం కారణంగా, భూమి సూర్యుడి చుట్టూతా తిరగటం కారణంగా. దీంట్లో ఏది మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది అడుగుతున్నాం. సో, సాయి స్వరూప్ హాస్ రిటైన్డ్ హిస్ పొజిషన్. రాంబాబు హిప్పిలి హాస్ ఆల్సో రిటైన్డ్ హిస్ పొజిషన్. దివ్య రిటైన్డ్ హర్ పొజిషన్. బేబీ, ప్రశాంత్, అనిరుద్, నాగమణి, అమర్దీప్, బాబు అండ్ మొహమ్మద్ అలీ.
congratulations to all the people. The answer for this question, it is all the above are correct. Okay, electromagnetic radiation అంటే ఏంటి? అంటే ఏదో కాదు, మీకు విజిబుల్ స్పెక్ట్రమ్, దీన్ని మనం విజిబుల్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి అంటాం. వాట్ డూ యూ మీన్ బై విజిబుల్ స్పెక్ట్రమ్? విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? మీ విబ్జియోర్ కలర్స్. సో మీకు అందరికీ తెలుసు కదా, ఆ రెయిన్బో ఇంద్రధనుస్సులో మీకు కనిపించే కలర్స్. ఓకే, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఓకే, ఇవి కాకుండా మనకి రేడియేషన్, మనకి ఇక్కడ మనకి ఎక్స్ రేస్, యువి రేస్, ఆల్ఫా, బీటా అండ్ గామా రేస్ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ రేస్, తర్వాత రేడియో వేవ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఏంటి అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై దిస్ ఫోర్స్ అనేది కనుక మీరు చూస్తే, ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ని కనుక రెండు చార్జ్ మ్యాగ్నెట్స్ దగ్గర వెళ్తే అప్పుడు ఏమవుతాయి అంటే దీస్ వేవ్స్, ఇది మనకి ఎలక్ట్రిక్ వేవ్ అని చెప్పేసి అనుకుందాం. ఇది ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్న వేవ్. ఇది ఒక మ్యాగ్నెటిక్ వేవ్ అని చెప్పేసి అనుకుందాం. సో మనకి మ్యాగ్నెట్స్ అంటే రెండు అయస్కాంతాలు, చార్జ్ చేసిన అయస్కాంతాల మధ్య ఎలక్ట్రిక్ వైర్ ని కనుక మీరు పంపిస్తే, చార్జ్ ఎలక్ట్రిక్ వైర్ ని పంపిస్తే, ఈ వేవ్స్ అనేది మనకి ఇట్లా కాయిల్ అవుతాయి. ఈ వేవ్స్ అనేవి మనకి ఇలాగా కాయిల్ అవుతాయి. అలాగే అలాగే మీరు ఒక మ్యాగ్నెట్ ని ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే దగ్గర నుంచి పంపిస్తే అప్పుడు కూడా మనకి ఇలాగా వేవ్స్ అనేది కాయిల్ అవుతాయి. దీన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పేసి అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తది? భూమికైతే సూర్యుడి నుంచే వస్తది. సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుని యొక్క కాంతి వీటి వల్ల డెఫినెట్‌లీ మన భూమి మీద మార్పులనేవి జరుగుతుందా లేదా? ఒకవేళ మనకి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కనుక ఆగిపోతే లైఫ్ అనేది భూమి మీద సస్టైన్ అవ్వలేదు. చెట్లు క్షీణించిపోతాయి. అవి ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసుకోలేవు. ఓకే. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ, భూమి నుంచే వచ్చే ఒక ఎనర్జీ. ఓకే. సో థర్మల్ అంటే ఎప్పుడు కూడా వేడి అని అర్థం. థర్మల్ అంటే ఎప్పుడు కూడా వేడి. తర్వాత భూమి యొక్క ఆకర్షణ శక్తి, ఆకర్షణ శక్తి కారణంగానే మనకి గాలులనేవి డిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ద కోరియోలిస్ ఫోర్స్. దాన్ని మనం కోరియోలిస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఈ కోరియోలిస్ ఫోర్స్ ఏం చేస్తాయంటే భూమధ్య రేఖ దగ్గర మనకి ఆ గాలిని కూడా మనకి డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ప్లేట్ మూవ్‌మెంట్స్, భూమిలో కదలికలు, పొరల కదలికల ద్వారా మనకి ఏం జరుగుతా ఉంటాయి? మనకి ఎర్త్‌క్వేక్స్ ఇలాంటియన్నీ జరుగుతా ఉంటాయి. సో అది కూడా మనకి సమస్యే కదా! తర్వాత రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, భూమి తనలో తాను తిరగటం ద్వారా పగలు, రాత్రి అనేవి వస్తుంది. అలా తిరగకపోతే ఇంక లైఫ్ అసలు సస్టైన్ అవ్వదు. ఇంకా రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, భూమి సూర్యుడి చుట్టూతా తిరగటం కారణంగా మనకి సీజన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సమ్మర్, వింటర్, ఆటమ్, స్ప్రింగ్ ఇలాంటియన్నీ మనకి ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఇంకా వసంత ఋతువు ఇలాంటియన్నీ రావటానికి గల కారణం ఏంటి? భూమి సూర్యుడి చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. అంటే భూమి ఒక పక్కన, ఇక్కడ సూర్యుడు ఉన్నాడనుకోండి. భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఈ ప్రాంతం సూర్యుడికి ఎక్స్‌పోజ్ అవుతుంది కాబట్టి, ఈ ప్రాంతంలో వాళ్ళకి మాత్రమే అప్పుడు వాళ్ళకి వేసవి కాలం ఉంటుంది. సూర్యుడుకి ఇవతల వైపున్న వాళ్ళకి ఇక్కడ మనకి ఏముంటుంది? శీతాకాలం ఉంటుంది. వింటర్ సీజన్ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ రీజన్స్ అన్నీ కరెక్టే కదా! భూమి మీద మార్పులు జరగటంలో ఇవన్నీ కరెక్ట్ రోల్ ప్లే చేస్తున్నాయా లేదా? ఓకే. సో, దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఓకే. Let us move on to the another question. Next, what is the name of Mount Everest in Tibet? సో భూమి మీద ఎత్తైన కొండ శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్ కి టిబెట్ లో ఏం పేరు ఉంది? టిబెట్ లో దానికున్న పేరు ఏంటి? సాగర్ మాత, దియోదుంగా, చోంబ్లుంగ్మా, మహాలంగూర్. Okay. So Sagar Mata, Diodunga, Chomlungma, and Mahalangur. So what is the correct answer for this question? So what is the correct answer for this question? Try to answer this question, everyone. In the meantime, I will drink some water. 57% correct గా ఆన్సర్ చేశారు. వెరీ నైస్. వెరీ నైస్ గైస్. ఇంకా try to answer the questions. Okay, Nagmani, Sandeep, P. Nagarjuna, Anirudh, Yogeshwar Reddy, Narayan, Dishnan, Patturu, ఇంకా ఏదో నేను యాక్చువల్లీ ఐ మిస్డ్ సమ్ ఆఫ్ ద పీపుల్, ఫాస్ట్ గా స్క్రోల్ అయిపోయింది. రామ్ బాబు ఇప్పిలి, వేర్ ఈస్ దిస్ ఐఏఎఫ్ సాయి స్వరూప్, పాపం 7th కి పడిపోయారు. దివ్య చదులవాడ, ప్రశాంత్ చిల్కలపూడి,
అనిరుద్, నాగమణి, అమర్దీప్, ఐఏఎస్ సాయి స్వరూప్, బేబీ, నారాయణ్ అండ్ మల్లిక్. సి చూసారా, ఇట్లాగే ఉంటుంది. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మార్చేస్తుంది. ఓకే, ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ అ చామ్ లుంగ్మా. దీని యొక్క ఆన్సర్ ఏంటి? చామ్ లుంగ్మా. టిబెట్ భాషలో చైనా చైనీస్ టిబెట్ లో దీని భాష ఇది ఏమని పిలుస్తారు? మౌంట్ ఎవరెస్ట్ ని చామ్ లుంగ్మా అని పిలుస్తారు. అంటే ఏంటి? మదర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికే తల్లి లాంటిది అని అర్థం. సాగర్ మాత అని నేపాల్ వాళ్ళు పిలుస్తారు. సాగర్ మాత అంటే ద గాడెస్ ఆఫ్ స్కై. ఎందుకంటే భూమి కంటే ఎంతో ఎత్తున ఉంది కదా, 8850 మీటర్స్ అనేది మనకి ఉంది. దియోదుంగా అంటే ఏంటి? డార్జిలింగ్ లో, మన దేశంలో ఉన్న డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ లో వాళ్ళు దియోదుంగా అని పిలుస్తారు, హోలీ మౌంటైన్ అని. మహాలంగూర్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ కాశ్మీర్, బట్ మౌంట్ ఎవరెస్ట్ కి ఉన్న ఒక పేరు మాత్రం కాదు. సో ఇవన్నీ కూడా మౌంట్ ఎవరెస్ట్ కి ఉన్న పేర్లు అన్నమాట. ఓకే, మీకు ఈ పేర్లు కూడా అడుగుతారు. మౌంట్ ఎవరెస్ట్ ని నేపాల్లో ఏం పేరు పెట్టి పిలుస్తారు, లేదా సాగర్ మాత అంటే ఏ కొండ శిఖరాన్ని ఈ పేరుతో పిలుస్తారు అన్నప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయాలి. నేపాల్లో సాగర్ మాత అని, డార్జిలింగ్ లో దియోదుంగా అని, తర్వాత టిబెట్ లో చోమ్ లుంగ్మా అనే పేరుతోటి పిలుస్తారు. ఇలాగా మనకి బ్రహ్మపుత్ర నదికి కూడా చాలా పేర్లు ఉంటాయి. ఓకే, తర్వాత మనకి ఇండస్ రివర్ కి ఇలాంటి పేర్లన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ నేమ్స్. ఇస్ దట్ ఓకే మా ఎవ్రీవన్? ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాం. నౌ లెట్ us యాక్చువల్లీ డిస్కస్ అబౌట్ ద ఫిఫ్త్ క్వశ్చన్. ద హిందుస్థాన్ టిబెట్ రోడ్, రీసెంట్ గా ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ న్యూస్ లో ఉంది ఫర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, మనకి ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇది కంటిన్యూస్ గా న్యూస్ లో ఉంటుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. హిందుస్థాన్ టిబెట్ రోడ్ విచ్ ఇస్ కనెక్టింగ్ షిమ్లా అండ్ గ్యార్తోక్ ఇన్ వెస్టర్న్ టిబెట్ ఈజ్ ఇన్ విచ్ పాస్? సో మనకి హిందుస్థాన్ టిబెట్, టిబెట్ అను భారతదేశాన్ని కలిపే ఒక రోడ్. మన భారతదేశంలో షిమ్లా నుంచి టిబెట్ లో గ్యార్తోక్ అనే ప్రదేశాన్ని కలుపుతున్న ఈ రోడ్ ఏ పాస్ నుంచి, అంటే కొండల్లో ఉన్న ఏ దారి నుంచి పాస్ అవుతుంది అని మనకి క్వశ్చన్. మీ ఆప్షన్స్ బారా లాచాలా, షిప్కీలా, బూజీలా, జోజీలా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? యాక్చువల్లీ నేనే. సో వాట్ ఈస్ దట్ సాయి చెన్? ఓ, నేను పోల్ స్టార్ట్ చేయలేదా? ఐఎమ్ సో సారీ. ఓ, ఐ అపాలజైజ్, ఐ అపాలజైజ్. సో చందన, నాగమణి, నందిని, మల్లిక్, సందీప్, బేబీ, యోగేశ్వర్ రెడ్డి, అనిరుద్, సో అదర్ పీపుల్ మీ పేర్లు నేను యాక్చువల్లీ ఐ జస్ట్ మిస్ యువర్ నేమ్స్. చాలా ఫాస్ట్ గా స్క్రోల్ అయిపోయింది. ఐ కుంట్. ఈ పాసెస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి ఏమవుతుంది అంటే ఇండియాలో మనకి ఏమేం పాసెస్ ఉన్నాయి అనేది మీరు వరుసగా ఆప్షన్స్ పలుకుతారు. ఓకే ఓకే, యా దే యాక్చువల్లీ లా అంటే మనకి నేపాలీస్ భాషలో లా అనే పదానికి అర్థం దారి అని. లా అంటే ఏంటి? దారి అని అర్థం నేపాలీస్. ఆ తర్వాత అక్కడ ఉన్న తెగళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి ఆల్మోస్ట్ ఆ భాష కొంచెం కలయిక జరుగుతుంది. వాళ్ళకి లా అంటే ఏంటి అంటే దారి, పాస్ అని దాని యొక్క అర్థం. Okay, so these are all the overall leaderboard position. Ram Babu is at the top, and Anirudh, my plus student Anirudh is at second, and Nagmani is at third, my plus student. Divya, Baby, Prashant, Malik, my student. Yogeshwar, my student. Amardeep and IAS Vice were very good job, guys. Very very nice. చాలా బాగా ఆన్సర్ చేశారు. ఇట్ ఈస్ అ షిప్కీలా. ఓకే, ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆ ఇదేంటి అంటే, నేను మీకు ఇస్తున్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే, ఈ పాసెస్ అన్ని మనకి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది కనుక్కోండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇన్ ద విచ్ స్టేట్స్. ఈ స్టేట్స్ లో ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది కనుక్కొని నాకు తెలియచేయండి. కుదిరితే రేపు నేనేం చేస్తానంటే హిమాలయాస్ గురించి డిస్కస్ చేస్తాను. రేపు మనం ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్, ఆ తర్వాత మనం దాంట్లో ఉన్న ఫేమస్ పాసెస్, తర్వాత దానికి సంబంధించిన ఫేమస్ డ్యామ్స్, లేక్స్ ఇలాంటి అంతా కూడా వీలైతే రేపు ఒక క్రియేట్ చేసుకుని రేపు మనం చదువుకుందాం. ఇస్ దట్ ఓకే? ఇస్ దట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? ఈ రోజు మీకు ఇచ్చిన ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా ఈ రోజు దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్ వాట్ యూ నీడ్ టు డూ టుడే. హోంవర్క్ గా భావించి చెయ్యండి. ఇస్ దట్ ఓకే? అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ టైప్స్? సో కింద పేర్కొనబడిన ఏ అడవి మన భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్యుపై చేసి ఉంది? సో మనకి భారతదేశంలో ఏ అటవీ భారతదేశంలో ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉంది? ఓకే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ టైప్ కవర్స్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? మీ ఆప్షన్స్ ట్రాపికల్ మాయిస్ట్ డిసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఆకులు రాల్చే ఈ అటవియా? ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ అంటే ఎప్పుడూ పచ్చగా ఉండే అడవియా? లిటోరల్ స్వాంప్ ఫారెస్ట్ అంటే బురద నేలలా? లేపోతే సబ్ ట్రాపికల్ బ్రాడ్ లీవ్డ్ హిల్ ఫారెస్ట్ అంటే పెద్ద ఆకులు ఉన్న ట్రాపికల్ ఏరియా. సో దీని యొక్క తెలుగు ట్రాన్స్‌లేషన్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ప్రాపర్‌లీ. ఐ అపాలజైజ్. ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? సో తెలుగు మీడియం వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అండి ఎంసీక్యూస్‌లో? సో తెలుగు ట్రాన్స్‌లేషన్ నేను ఐ జస్ట్ రీచ్డ్ ఔట్ టు గూగుల్ కానీ బట్ అన్‌ఫార్చునేట్‌లీ కరెక్ట్ ట్రాన్స్‌లేషన్ నాకివ్వలేదు అందుకనే. నెక్స్ట్ టైమ్ జియోగ్రఫీలో ఐ విల్ ట్రై టు ఇన్కల్కేట్ సమ్ తెలుగు వర్డ్స్. తెలుగు వర్డ్స్‌ని నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? అర్థమవుతుందా అండి? ఓకే. థాంక్ యూ వెరీ మచ్. అర్థమవుతే ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ నెక్స్ట్ టైమ్ ఐ విల్ డెఫినైట్‌లీ ట్రై. దీని యొక్క ఎగ్జాక్ట్ తెలుగు ట్రాన్స్‌లేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఇట్ ఈస్ ద 'రాంబాబు' అండ్ నెక్స్ట్ కమ్స్ ద 'అనిరుద్', 'నాగమణి', 'దివ్య', 'బేబీ', 'మలిక్', 'ప్రశాంత్', 'యోగేశ్వర్ రెడ్డి', 'నందిని' అండ్ 'నారాయణ'. కంగ్రాచ్యులేషన్స్ టు all the people. Thanks for all the cooperation, Sai Chand, Prashant and Nagmani. Thank you very much. So the answer for this question, it is a tropical moist deciduous forest. అంటే ఆకులు రాల్చే ఫారెస్ట్ అన్నమాట. మనకి స్టాటిస్టిక్స్ నెక్స్ట్ ఇయర్ మీకు ఈ ఇయర్ ఎండింగ్ లోనే మనకి నోటిఫికేషన్ అనేది వస్తది. గ్రూప్ 2 అయితే పక్కా ఒక నోటిఫికేషన్ అనేది వస్తది. గ్రూప్ 1 అనేది మనకి కొంచెం డిలే అవ్వచ్చు కానీ, గ్రూప్ 2 మాత్రం షూర్ షాట్‌గా వస్తుంది అండి అని అంటున్నారు అందరూ. ఓకే. సో మీరందరూ కూడా బాగా చదువుకుంటా ఉండండి. తర్వాత ఏమవుతుంది అంటే, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు బాగా గుర్తు చేసుకుంటా ఉండండి. కరెంట్ అఫైర్స్‌ని బాగా మీరు రివైజ్ చేసుకుంటా ఉండండి. ఇస్ దట్ ఓకే? సో, ఇట్ ఈస్ ద ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్ పెడతారు కాబట్టి, నెక్స్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి, పక్కాగా మీరేం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ మనకి స్టాట్స్ ఒస్తాయి. మనకి సెన్సస్ అనేది తీస్తారు. సెన్సస్ చదువుకోవాలి, బడ్జెట్ చదువుకోవాలి. తర్వాత మిగతాయి కూడా చదువుకోవాలి. సో, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది చాలా ప్రామిసింగ్ ఎగ్జామ్. చాలా చాలా ప్రామిసింగ్ ఎగ్జామ్. చాలా టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో, ఇప్పటి నుంచే దాన్ని ఆహ్, ఎగ్జామ్ యొక్క సీరియస్‌నెస్‌ని గుర్తు తెసుకొని అందరూ చదువుకోవటం అనేది ప్లాన్ చేసుకోండి. ఇస్ దట్ ఓకే? స్టాటిస్టిక్స్ ప్రకారం మన భారతదేశంలో ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేది ఎక్కువుంది అంట. సో, తర్వాత మనకి ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. మాయిస్ట్ అండ్ డ్రైకి ఏంటి అంటే ఇక్కడ తేమ శాతం ఎక్కువుంటది. ఇక్కడ తేమ శాతం తక్కువగా ఉంటది. సో, అందుకనే మన భారతదేశంలో ఎక్కువ అటవీ అనేది ఏంటి అంటే ఆకులు రాల్చే ఈ అటవీ మనకి ఎక్కువుంది. 60%కి సుమారుగా దగ్గరగా ఉంది అని మనకి తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్. తర్వాత మనకేంటంటే ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఎక్కువున్నాయి. తర్వాత సెమీ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లనేవి భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయని ఒక సర్వే మనకి తెలియజేస్తుంది. ఓకే. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. ద రెడ్ కారిడార్. రెడ్ కారిడార్ అంటే ఏంటి? నక్సల్ బరిలో స్టార్ట్ అయిన నక్సల్స్ అన్నలు. ఓకే. రెడ్ కారిడార్ ఈస్ ఎ రీజియన్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ఇండియా. సో, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి రెడ్ కారిడార్‌గా ప్రకటించారు. దాంట్లో మనకి మావోయిస్ట్ అండ్ నక్సలిజం ఈ 2 ఎక్కువగా కనిపిస్తాయి. దీంట్లో ఏ స్టేట్స్ నుంచి రెడ్ కారిడార్ పాస్ అవుతుంది? రెడ్ కారిడార్‌లో ఏ స్టేట్స్ మనకి పార్ట్ అనేది మీ క్వెషన్. ఓకే. మీ ఆప్షన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఓకే. ఐ రిపీట్ ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. రెడ్ కారిడార్‌లో ఏ ప్రాంతాలు కలిసి ఉన్నాయి? రెడ్ కారిడార్ అంటే ఏంటి? నక్సలిజం, మావోయిజం ఇలాంటివి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏది? సో, మీ ఆప్షన్స్ 2, 5 మాత్రమే కరెక్ట్. 5 మాత్రమే కరెక్ట్. 2 మాత్రమే కరెక్ట్. పైన పేర్కొనబడిన అన్నీ కూడా రెడ్ కారిడార్‌లో వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే. సో, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్?
What is the answer for this question? Shankar, Divya, and Anirudh Manne. Very nice. అందరూ బాగా ఆన్సర్ చేస్తున్నారండి. దట్స్ వెరీ నైస్. Allu Suresh, Prashant, Sandeep, Naidu, Anirudh, Nandini, and Yogeshwar Reddy. So బాగా not part. Not part of the red corridor. Sorry, not part of the red corridor. So దీంట్లో ఏది not part of the red corridor? Oh, it should be the part of the red corridor. So I apologize. So this is the overall leaderboard position. The question should be is part of the red corridor. ఇది నాట్ ఉండకూడదు ఇక్కడ. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రెడ్ కారిడార్ అవ్వాలి. సో పార్ట్ ఆఫ్ ద రెడ్ కారిడార్ అంటే అన్ని కూడా అన్ని కూడా మనకి ఆల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద రెడ్ కారిడార్ ఉంది. ఎందుకంటే నక్సల్ బరీ ఇస్ అ ప్లేస్ విచ్ ఇస్ పార్ట్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ లో మనకి ఇది యాక్చువల్లీ స్టార్ట్ అయింది అన్నమాట. సో ఇది మనకి వెస్ట్ బెంగాల్ కి ఆనుకొని ఒడిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్ కి ఆనుకొని బీహార్, ఆంధ్రప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలన్నిట్లో ఒకప్పుడు వీళ్ళ యొక్క ఐడియాలజీ బాగుండేది. బట్ ఏదైనా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే విపరీత వాదం ఎప్పుడు కూడా ప్రోత్సహించబడకూడదు అన్నమాట. ఓకే, ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వం మీద నిరసనలు చెయ్యవచ్చు. అది ఏంటి రాజ్యాంగం ఒక కైండ్ ఆఫ్ నిరసన చెప్తది. అది మాత్రమే మనం చేయాలి. అంతేకాని చట్టాన్ని మనకి ఎవ్వరు కూడా చేతిలోకి తీసుకోకూడదు. ఎవ్వరు కూడా చేతిలోకి తీసుకోకూడదు. ఈవెన్ మనం చూస్తే ఈవెన్ మనకి చూసుకుంటే ఆల్ ద పీపుల్ లైక్ ఈవెన్ ద ప్రెసిడెంట్ ఈస్ ఆల్సో బౌండెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. ఓకే, సో నక్సలిజం అండ్ మావోయిజం వీళ్ళు మ్యామ్ నక్సలైట్ కి మావోయిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? సో ద డిఫరెన్స్ ఇస్ ద ఐడియాలజీ. సో ఒకటి ఏంటి అంటే సిపిఐఎం వాళ్ళు ఏంటంటే మావో యొక్క ఐడియాలజీని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత నక్సలైట్స్ ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళు సిపిఎం కి అసలు సంబంధించిన వాళ్ళు కాదు. యాక్చువల్లీ ఇది అంతా ఎందుకు స్టార్ట్ అయింది అంటే గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తూ మొదటిగా స్టార్ట్ అయింది అన్నమాట. బట్ ఈవెంచువల్లీ దీంట్లో ఏమైంది అంటే బ్లడ్ షెడ్ అంతా కూడా ఎక్కువైపోయి ఇప్పుడు వీళ్ళకున్న యాక్చువల్ నినాదాలు కూడా పోయాయి. యాక్చువల్లీ వీళ్ళు అసలు ఎందుకైతే ఇవంతా స్టార్ట్ చేశారో వాళ్ళ ఐడియాలజీ ఇప్పుడు పోయి కొత్త గ్రూపిజం, ఫ్యాక్షనిజం ఇవంతా వీళ్ళలో కూడా ఎంటర్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద రెడ్ కారిడార్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ లో ఏంటి నాట్ ఉండకూడదు. ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రెడ్ కారిడార్ ఉండాలి. ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రెడ్ కారిడార్ ఉండాలి. ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఓకే, and the eighth question, this is also in the news. This is also is in the news. Chabahar is located on the Makran coast in the southeastern Iran. ఇరాన్ లో మనకి సౌత్ ఈస్టర్న్ పార్ట్ లో చబహార్ అనే ఈ వాటర్ ఏవో అనేది ఉంది. ఇది యాక్చువల్లీ ఇండియా మనకి డెవలప్ చేసి పెడుతుంది. చాబహార్ కింద పేర్కొనబడిన ఏ గల్ఫ్ లో ప్రాంతము? ఏ గల్ఫ్ లో ఇది మనకి ప్రాంతం? పర్షియన్ గల్ఫా, లేకపోతే గల్ఫ్ ఆఫ్ ఒమానా, గల్ఫ్ ఆఫ్ హార్ముజా, లేకపోతే నన్ ఆఫ్ ది ఎబో. పైన పేర్కొనబడిన దాంట్లో చాబహార్ అనేది కింద పేర్కొనబడిన వాటిలో ఏ గల్ఫ్ లో మనకి పార్ట్ అనేది? దిస్ ఈస్ యువర్ క్వశ్చన్. దిస్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. సో చాలా బాగా ఫాలో అవ్వండి. CPIM, isn't it the Marxist one? So it is actually Marxist one only. Uh, Actually, the Karl Marx, who is the one who has propounded all these things. తన యొక్క సిద్ధాంతాలు చూసుకుంటే చాలా బాగుంటాయి. బట్ యాక్చువల్లీ ఇందాక నేను మావో అని చెప్పాను కదా, ఇట్స్ నాట్ ద మావో, ఇట్ ఈస్ అ మార్క్సిస్ట్ ఓన్లీ. బట్ వాళ్ళు ఏమైంది అంటే దీస్ పీపుల్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఐడియాలజీస్ ఫర్ వాట్ దీస్ పార్టీస్ ఆర్ యాక్చువల్లీ ఫౌండెడ్. ఓకే, అసలు మావో ఇలాంటి అతివాది దేశాలు కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు. చైనా చూసుకుందాం. చైనా క్యాపిటలిజం లో అసలు ముందడుగులో ఉంది. చైనాలో గవర్నమెంట్ ఒకటి, బట్ వాళ్ళేంటి ఓపెన్ మార్కెట్ మనకంటే ముందే ఓపెన్ చేసుకుంది వాళ్ళ మార్కెట్. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఈ దేశాలు ఏది కూడా వాళ్ళకి సంబంధించి పోల్ వాస్ ద రాంగ్. ఏం పెట్టాను అండి? ఏది పెట్టాను? బి పెట్టలేదా? పోల్ లో బి పెట్టలేదా? ఎస్ మ్యామ్, ద పోల్ రాంగ్. ఓకే, ఏం పెట్టాను? దే చోజన్ సమ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ షుడ్ బి ద బి. ఓకే, గల్ఫ్ ఆఫ్ ఒమాన్.
ఒమాన్ లో ఉండాలి. షుడ్ బి ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో బి పెడితే కరెక్టే కదా. ఇట్ ఈస్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఓన్లీ. హార్మస్ కాదు, మీకు ఒక పిక్చర్ పెడతానండి. ఒక నిమిషం ఉండండి. ఐ విల్ షో యూ ద పిక్చర్. నేను ఈ పిక్చర్ ఎక్కడో పెట్టాను. అందుకనే అది నేను పెట్టలేకపోయాను. బట్ అదర్‌వైస్ ఇట్ షుడ్ బి ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఓన్లీ. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ హార్మజ్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఎ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఉంటుంది. స్ట్రెయిట్. అది ఒక జలసంధి. జలసంధి అను ఒక దీనికి మనకి డిఫరెన్స్ ఉందన్నమాట గల్ఫ్‌కి. సో హియర్ ఇస్ ద పిక్చర్. ఆర్ యూ ఏబుల్ టు సీ ద పిక్చర్? ఓకే. పిక్చర్ సేవ్ అవ్వట్లేదు. మళ్ళీ సేవ్ చేస్తా ఉండండి. ఓకే. ప్లీజ్ వాచ్ దిస్. ఈ పిక్చర్‌ని మీరు చూడండి. మీకు కంప్లీట్‌గా అర్థమైపోతది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఓన్లీ. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఉంటుంది కానీ స్ట్రెయిట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ ఛీ! వాట్ డు యూ కాల్ గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ మాత్రం ఉండదు. ఓకే. ఇంకో పిక్చర్ కూడా పెడతాను. ఓకే. సో మనకి గల్ఫ్ అంటే మీకు యాక్చువల్లీ పిక్చర్ పెడితే మీకు అర్థమైపోతది. మీకు మన భారతదేశంలో కూడా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది. సో దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ యస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. మనల్ని శ్రీలంకని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది. సో దాన్ని చూసారంటే మీకు అర్థమైపోతది. వాట్ ఈస్ ద మీనింగ్ అని చెప్పేసి. దెన్ యూ విల్ ఏబుల్ టు ఐడెంటిఫై అసలు జలసంధి గల్ఫ్‌కి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది దెన్ యూ విల్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో జస్ట్ వెయిట్. సో ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ కాల్డ్ as గల్ఫ్ ఆఫ్ మన్నార్. దీన్ని మనం గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి పిలుస్తాం. జలసంధి అంటే ఏంటి? 2 ప్రాంతాల్ని ఒక 2 ఏరియాస్ అంటే 2 సైడ్ మనకి 2 వైపులా ల్యాండ్ ఉండాలి. ఒక నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ ఉండాలి. వాటర్ యొక్క చిన్న సందు ఉండాలి. ఎటు పక్కన, అటు పక్కన మనకి నేల అనేది ఉండాలి. ఈ రెండిటిని కలిపితే కనుక దాన్ని మనం జలసంధి. సంధి అంటేనే ఏంటి? కలపటం అని కదా! ఏ ఏ దేనితో కలుపుతుంది? వాటర్‌తో కలుపుతుంది కాబట్టి దాన్ని మనం జలసంధి అని చెప్పేసి మనం పిలుస్తాం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మనకి ఇరుపక్కల పెద్ద ల్యాండ్ ఉండాలి. అండ్ ద వాటర్ ఏరియా షుడ్ బి లిటిల్ వైడ్. దాన్ని మనం గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ కాదు. దాన్ని మనం గల్ఫ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఇక్కడ మీరు కనుక చూస్తే దిస్ ఇస్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంటుంది. ఇది ఇక్కడ మనకి చాబహార్ పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ మనకి చాబహార్ పోర్ట్ అనేది ఉంది. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్? అండ్ మీరు చెప్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది మనకి ఏ ప్రాంతాల్ని కలుపుతుంది? సో దీని యొక్క పిక్చర్ కూడా పెట్టేస్తాను. ఈ పిక్చర్స్ అన్నీ నా దగ్గర సేవ్ అయ్యి ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే. సో దిస్ ఈస్ ద పిక్చర్. ఇది కనుక చూసారు అంటే మీకు అర్థమైపోతది. దివ్య గారు ఎవ్రీ టైమ్ మీరు నా పోల్ తప్పని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. నేను మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సొస్తుంది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ ద బి ఆప్షన్ ఓన్లీ. ఓకే. సో ఎవ్రీ టైమ్ యూ ఆర్ సేయింగ్ పోల్ ఈస్ ఇన్‌కరెక్ట్ అని చెప్పేసి ఐ జస్ట్ లైక్ యువర్ యాటిట్యూడ్. దట్ ఈస్ వెరీ గుడ్. నేను మళ్ళీ ఆల్ ఆఫ్ సడెన్ నేను లీడర్ బోర్డ్ కూడా చూడలేదు. మళ్ళీ ఐ వాస్ యాక్చువల్లీ వండరింగ్ ఏం పెట్టాను అని చెప్పేసి. ఓకే. సో దిస్ ఈస్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. హార్ముజ్ అంటే ఏంటి? 2 హార్ముజ్ కాదు స్ట్రెయిట్. స్ట్రెయిట్ అంటే జలసంధి అంటే ఏంటి? ఒక 2 పెద్ద ఏరియాస్‌ని కలుపుతున్న ఒక నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్‌ని మనం ఏమంటాం? స్ట్రెయిట్ అంటాం. సో ఒక సైడ్ మనకి ఇరాన్ ఉంటది. ఇంకో సైడ్‌న మనకి యూఏఈ ఉంటది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని నుంచి మనకి
స్ట్రెయిట్ అనేది పాస్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మీకు ఇది స్ట్రెయిట్. ఇక్కడ చూసారా? ఇది మనకి స్ట్రెయిట్ కంటే కొంచెం విస్తారంగా భూమి ఉంటుంది. మనకి గల్ఫ్‌లో కూడా 2 పక్కల మనకి ల్యాండ్ ఉండాలి. సో, మనకి ఇరు 2 సైడ్‌ల మనకి ల్యాండ్ ఉండాలి. బట్ స్ట్రెయిట్ కంటే కొంచెం పెద్ద వాటర్ ఏరియా అన్నమాట. ఇది కొంచెం పెద్ద వాటర్ ఏరియా. మీకు అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ గల్ఫ్ అండ్ ఎ స్ట్రెయిట్? మీకొక ఎక్సర్‌సైజ్ ఇస్తాను రాసుకోండి. సో, ఈరోజు మీరు బే, స్ట్రెయిట్, గల్ఫ్ నెక్స్ట్ ఇంకోటి ఇస్త్మస్ వీటన్నిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి. వీటన్నిటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి. ఓకే. పాసెస్ కూడా మీరు తెలుసుకోవాలి. వీటి గురించి కూడా తెలుసుకోండి. వీలైతే రేపే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ నేను మీకు బే గురించి చెప్పాను. బే అంటే ఏంటి? బంగాళాఖాతం. మనకి ఒక పక్కన ఇది భారతదేశం అనుకోండి. ఇక్కడ భారతదేశం ఉండి, ఇక్కడ మనకి పెద్ద సముద్రం ఉంది. హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం యొక్క పాయ మళ్ళీ ఒకసారి నీట్‌గా రాస్తాను. ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఇక్కడ మనకి హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రంకి సంబంధించిన ఒక పాయ ఇలా ఎస్కేప్ అయిపోయింది. బే అంటే ఏంటి? ఒక సైడ్ మనకి సముద్రానికి దారి చూపించి 3 దిక్కులా మనకి ఏముండాలి? ల్యాండ్ ఉండాలి. 3 వైపులా మనకి ల్యాండ్ ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ బే. అంటే మనకి గల్ఫ్ అను స్ట్రెయిట్ కంటే ఏది పెద్ద ఏరియా? బే పెద్ద ఏరియా అవుతుంది. సో, గల్ఫ్ అను స్ట్రెయిట్‌తో పోలిస్తే, ఈస్తుమస్‌తో కూడా పోలిస్తే మనకి బే అనేది డెఫినైట్‌లీ ఎప్పుడు కూడా చాలా పెద్ద ఏరియా అనేది మనకి అవుతుంది. ఓకే. సో, ఇరాన్ క్యాన్సెలింగ్ ద డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ బై ఇండియా. ఎందుకు క్యాన్సెల్ చేస్తుంది ఇరాన్? ఎందుకంటే ఇరాన్ అను వన్స్ అగైన్ యూఎస్ఏకి మళ్ళీ రిలేషన్స్ మనకి చెడాయి. మళ్ళీ యూఎస్ఏ ఏమని చెప్తుందంటే, ఇరాన్ వాళ్ళు ఏం ఇరాన్ మీద సాంక్షన్స్ అనేది విధించి, వాళ్ళని ఏమని చెప్తుంది, మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో, అందుకే నేనేం చేస్తున్నాను అంటే, మీ మీద సాంక్షన్స్‌ని ఇంపోజ్ చేస్తున్నానని చెప్పేసి చెప్పింది. సో, ఎందుకని యూఎస్ఏ ఎప్పుడు ఇరాన్ మీద ఇలా పగ పెట్టుకుంటా ఉంటది? ఎందుకంటే ఇరాన్ అను సౌదీ అరేబియాకి పడదు. ఇరాన్ అను సౌదీ అరేబియాకి పడదు. ఎందుకు పడదు? ఇరాన్‌లో మనకి షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. సౌదీ అరేబియాలో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఇది తరతరాల వైరం వీళ్ళిద్దరి మధ్య. ఓకే. సో, అందుకే ఇప్పుడు సౌదీ అరేబియా ఏమని చెప్తుంది? ఇరాన్ యొక్క వీళ్ళు ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్‌ని తయారు చేశారంట. దాని పేరు హెజ్బుల్లా. దాని పేరేంటి? హెజ్బుల్లా. ఇలాంటి ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్‌ని తయారు చేసి, వీళ్ళు సౌదీ అరేబియా మీద దాడులు చేస్తున్నారని చెప్పి, ఇది సౌదీ అరేబియా యొక్క వాదన. తర్వాత ఇరాన్ వాళ్ళేమంటున్నారంటే, మేమేం చేయట్లేదు. సౌదీ అరేబియానే ఇస్లామిక్ స్టేట్‌ని తీసుకొనొచ్చి, వీళ్ళే మమ్మల్ని ఊచకోత కోస్తున్నారని ఇరాన్ ఒక గొడవ. దీంట్లో యూఎస్ఏ సౌదీ అరేబియాకి హెల్ప్ చేస్తుంది. యూఎస్ఏ సౌదీ అరేబియాకి హెల్ప్ చేస్తుంది. అందుకే యూఎస్ఏ ఏమని చెప్తుందంటే, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందుకనే నీ మీద నేను మళ్ళీ సాంక్షన్స్‌ని ఇంపోజ్ చేస్తున్నానని చెప్పినప్పుడు, మన భారతదేశం ఇరాన్‌కి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మనం యూఎస్ఏ తోటి గొడవ పెట్టుకోలే. ఎందుకంటే ఆల్రెడీ మన నైబరింగ్ కంట్రీస్ అయిన పాకిస్తాన్, చైనా తోటి మనకి ఇబ్బందులున్నాయి కాబట్టి, ఈ తరుణంలో ఎస్పెషల్లీ ఈ టైంలో మనం వెళ్లి యూఎస్ఏ తోటి గొడవ పెట్టుకోలేం. అందుకే మనం ఏం చేసాం సైలెంట్‌గా సైలెంట్‌గా మూగిపోయినట్టు మనం ఉన్నాం. బట్ చైనా మాత్రం ఇరాన్‌కి నేను నీకున్నాను అండగా అని చెప్పంగాల్నే అప్పుడు ఇరాన్ ఏం చేస్తది? దానికి సపోర్ట్ పలికిన వాళ్ళ సైడే ఎళ్తది. సో, ఇరాన్ ఏమని చెప్తుంది అంటే, చాబహార్ పోర్ట్ మీరు నిర్మాణం చేస్తున్నారు కానీ, మీరేం చేస్తున్నారు? మీరు సరిగ్గా ఫండ్స్ ఇవ్వట్లేదు. సో, మీకు క్యాన్సెల్ చేసి నేను చైనా తోటి ఏకమవుతానని చెప్పేసి చెప్తుంది. ఓకే. సో, ఇది అన్నమాట వీళ్ళ మధ్య ఉన్న డిఫరెన్స్. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్? డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? ఓకే. సో, ఓకే దెన్. సో, డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గల్ఫ్ అండ్ బే అండ్ స్ట్రెయిట్? ఓకే. అందరికి అర్థమైంది కదా? ఓకే. లెట్ us మూవ్ ఆన్. సో, థిస్ ఇస్ సో, దివ్య డిడ్ యూ అండర్‌స్టూడ్ మా? ఇంకెవరైతే హోల్ తప్పని నాకు చెప్పారో అందరికి అర్థమైందా? ఇట్ షుడ్ బి ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఓన్లీ. ఇట్ షుడ్ బి ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఠీకే. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి పాస్ అవుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి పాస్ అవుతుంది. బట్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి పాస్ అవుతుంది. ఓకే. దిస్ ఇస్ ద డిఫరెన్స్.
వెక్కిరించుకోకండి. ఎవరిని వెక్కిరించుకోకండి. మీతో పాటు ఉన్న ఫెలో ఫ్రెండ్సే కదా! వాళ్ళని వెక్కిరిస్తే మిమ్మల్ని మీరు వెక్కిరించుకున్నట్టు. ఓకే. అందరూ చక్కగా చదువుకుంటే ఈ ఎగ్జామ్‌ని క్లియర్ చేసి అందరూ ట్రైనింగ్‌లో మీరు కలుసుకోవచ్చు. వేరే వాళ్ళని ఎక్కిరించడం వల్ల మనకేమొస్తుంది? వి విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఓకే. దట్ స్పిరిట్ షుడ్ బి దేర్. వాళ్ళన్నీ ఆన్సర్ చేస్తున్నారు. మనం కూడా చదువుతాం. కుళ్ళు పడటం, వెక్కిరించుకోవటం వల్ల మనం సాధించేదంటూ ఏమీ ఉండదు. ఓకేనా? మీరు సరదాగానే అన్నారు. నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పలేదు. బట్ తీసుకోండి. ఇది మాత్రం ఒకసారి ఆలోచించండి. ఇస్ దట్ ఓకే మా అందరూ? ఎవ్వరూ హర్ట్ అవ్వద్దు. ఓకే. నైన్త్ క్వెషన్. ద ఏరియా ఆఫ్ సర్సికా టైగర్ రిజర్వ్ సర్సికా అనేది కింద ఉన్న ఏ మౌంటైన్ రేంజెస్‌లో మనకి ఈ సర్సికా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. మీ ఆప్షన్స్ వింధ్యన్ రేంజెస్, అరావలి రేంజెస్, సత్పురా రేంజ్, శివాలిక్ రేంజ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? What is the answer for this question, guys? So, Divya, Nandini, Rambabu, Sarila. Okay. Sarla, Yogeshwar Reddy, Naidu, Malik, Anirudh, Gummidi. So, guys, actually, Mohan sir ki class on YouTube session. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నేను బైండ్ అప్ చేస్తానండి. ఓకే. మిగతా క్వెషన్స్ ఉన్నాయి. ఇంకా మీకు 66 స్లైడ్స్ ఉన్నాయి. అవన్నీ గూడా మీరు ఫాలో అవ్వండి. రేపు మనం జియోగ్రఫీకి సంబంధించిన ఒక సెషన్ పెట్టుకుందామా? మనం జియోగ్రఫీకి సంబంధించిన ఒక సెషన్ పెట్టుకుందామా? దాంట్లో ఎంసీక్యూ పెట్టకుండా థియరీ చెప్తాను. ఈస్ దట్ ఓకే? థియరీ చెప్తే ఓకేనా మీ అందరికి? ఆర్ యూ వాంట్ ఓన్లీ this thing. So the overall leaderboard position: Anirudh, Yogeshwar Reddy, Ram Babu, Ipli, Divya, Nandini, Malik, Nagmani, Prashant, Baby, Narayana. Congratulations to everyone. Okay. చాలా బాగా ఆన్సర్ చేశారండి. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఇట్ ఈస్ అరావలి రేంజ్. అరావలి రేంజెస్ లో మనకి ఉంది. సో రేపు మనం ఏం చేసుకుందాం అంటే మన హిమాలయస్ ఫార్మేషన్ వీటి గురించి పెట్టుకొని రేపు 8:35 PM. ఇస్ దట్ ఓకే ఇఫ్ ఐ కీప్ ఇట్ అట్ ద 8:35? 8:35 PM పెట్టుకొని 5:00 మనం హిస్టరీకి సంబంధించిన విజయనగర పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మీకు కూడా ప్లస్‌లో ఎలా చెప్తున్నానో అర్థమవుతుంది కదా! ఓకే. 9కి పెట్టాలా? మరి 9కి లేట్ అయిపోతుంది అందరూ లేట్ అయిపోతది కదా! అందుకోసం. ఓకేనా? సో, ఓకే దెన్. ఐ యామ్ వైండింగ్ అప్ ద సెషన్. విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.